బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేయబోతున్నారు. కోర్ అర్బన్ రీజియన్ పై సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్, సీఎం సలహాదారు, ఇతర అధికారులు హాజరయ్యారు. కోర్ అర్బన్ రీజియన్ పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తారు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2:30 నుంచి కూడా తెలంగాణ సచివాలయంలో కోర్ అర్బన్ రీజన్ పై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సంబంధించి కూడా సీఎం తో పాటు వేం నరేందర్ రెడ్డి సలహాదారుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ తో సహా మిగతా కీలక అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రధానంగా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA తో పాటు GHMC, మరోపక్క ORR లోపల ఉన్నటువంటి కోర్ అర్బన్ ఏరియా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడా అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నటువంటి పనులకు సంబంధించి కావచ్చు, నగరవాసులకు మెరుగైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి వాళ్ళు మార్పు సూచించారు. ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి త్రిపురాల విషయంలో కావచ్చు, అనేక అంశాలకు సంబంధించిన వాటిపైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో డెస్టినేషన్ వెడ్డింగ్ల వంటి ఆధునిక అవసరాలు తీర్చేలా సౌకర్యాలు మెరుగుపరచడం కూడా ఒక భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాన్ని నిర్దేశిత గైడ్లో పూర్తి చేసే విధంగా కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇక కోర్ అర్బన్ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని కూడా అధికారులకు ఆదేశించే అవకాశం ఉంది. సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ సమతుల్యను సాధించడం కీలక లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి పలుమార్లు గతంలోనే అధికారులకు ఆదేశించారు. అయితే ప్రధానంగా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో అంటే మొత్తం నగరం శివార్ ప్రాంతాలకు సంబంధించి కలిసినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ లాంటి జిల్లాలతో పాటు మెదక్, సంగారెడ్డి ఏరియా అంటే పూర్తిగా కూడా ఉన్నటువంటి ఏరియాలో కొనసాగుతున్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. త్రిబుల్ తో పాటు ORR మధ్యలో రేడియల్ రోడ్లతో కావచ్చు, ఇటీవల కాలంలో కూడా మెట్రో 2వ దశ లైన్లకు సంబంధించి కూడా ఇప్పటికే DPR సిద్ధమైన నేపథ్యంలో కూడా కేంద్రానికి పంపే యోచనలో కూడా ఇటీవల త్వరలోనే కేబినెట్ భేటీ సమావేశంగా అవుతుంది. ఆ తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత కూడా కేంద్రానికి పంపే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రీజనల్ పైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహిస్తున్నారు. త్రిపురారే కాకుండా HMDA పరిధిలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, గ్రీన్ స్పేస్ల గురించి కావచ్చు, మరోపక్క స్మార్ట్ సిటీ సౌకర్యాలతో పాటు అనేక ఫ్యూచర్ సిటీతో పాటు అన్ని అంశాల పైన అధికారులతో కూడా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ రివ్యూ సాయంత్రం వరకు కూడా కొనసాగే ఉంది. సాయంత్రం 6 గంటల తర్వాత సచివాలయం నుంచి కూడా ఆయన నేరుగా జలసౌధకు చేరుకుంటారు. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏదైతే కొంతమంది ఉద్యోగులకు ఆయన ఏదైతే సర్టిఫికేట్లు జారీ చేసే అవకాశం, ఆ తర్వాత తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పలు ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా ఇటు ఖమ్మం జిల్లాలో సీతమ్మ సాగర్ కావచ్చు, కాళేశ్వరం పైన ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, వీటన్నిటిపైన మరోసారి రివ్యూ నిర్వహించబోతున్నారు. కాళేశ్వరం సంబంధించి ఉన్నటువంటి బ్యారేజీలను పూర్తిగా తొలగించడమా లేదంటే తిరిగి దానికి సంబంధించి మరమ్మతులు చేపట్టడమా, అలా పలు పెండింగ్ విషయాలతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పూర్తిగా వీటన్నిటిపైన సాయంత్రం రివ్యూ చేసే అవకాశం. ప్రస్తుతం మాత్రం తెలంగాణ సంబంధించి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రీజన్ పైన ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి సచివాలయంలో కూడా సుదీర్ఘంగా రివ్యూ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక కోర్ డెవలప్మెంట్ రీజనల్ పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పలువురు అధికారులు, మంత్రులు కూడా హాజరవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనుల గురించి కూడా దీని తర్వాత ఆయన సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ సమీక్ష సమావేశాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది.